హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 159. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చెప్పటం ఆపి కళ్ళు తెరిచింది పంకజాక్షి. అప్పటి వరకు ఏదో స్వప్నావస్థలో ఉండి మేల్కొన్నట్టుగా బరువుగా రెప్పలు మూస్తూ తెరుస్తుంది. అది చూసి, ఆంటీ, మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడు అర్హన్. కాసేపు కూర్చుని లేవటానికి సిద్ధపడింది పంకజాక్షి. అదే సమయంలో, సులోచన గారు అంత ఖచ్చితంగా ఉన్నారు కదా వాళ్ళ రిలేషన్ గురించి, మరి తాతగారికి ఎలా దగ్గరయ్యారు? వారికి ఒక కూతురు ఎలా వచ్చింది? అసలు ఆ విషయం అమ్మమ్మకి తెలియదా? తెలిసి కూడా ఊరుకుందా అని తన అనుమానాన్ని బయటపెట్టాడు మాధవ్. ఎంత దూరం పెట్టినా తాతయ్య తన భర్త కదా, ఎలా దగ్గరవ్వకుండా ఉంటుంది? ఎన్ని రోజులు అలా దూరంగా ఉంటుంది? అయినా ఇప్పుడు అది మన సమస్య కాదు కదా, మనకి తెలియాల్సిన విషయాలన్నీ తెలిసాయి అన్నాడు అర్హన్. వాళ్ళ మాటలన్నీ విన్న పంకజాక్షి వాళ్ళకి సమాధానం చెప్పలేదు. కానీ గదిలోకి వెళ్ళి పడుకోగానే ఆనాటి సంఘటనలు, అలానే తన పిన్ని చెప్పినవి అన్నీ గుర్తొచ్చాయి. మౌలిగారు సిటీకి షిఫ్ట్ అయ్యి దాదాపుగా 2 నెలలైపోయింది. ఈ 2 నెలలలో రాజేశ్వరి వైపు చూడను కూడా చూడలేదాయన. పిల్లలతో మాత్రం కాసేపు సమయం గడిపేవారు. రాజేశ్వరి కాఫీ ఇచ్చినా కూడా తీసుకునేవారు కాదు. ఎవరన్నా ఉన్నప్పుడు మాత్రం తీసుకుని పక్కన పెట్టేసేవాడు. ఇంకా డిన్నర్ కోసం కానీ లంచ్ కోసం కానీ ఎవరన్నా వచ్చినప్పుడు మాత్రం ఏదో తిన్నాను అన్నట్టుగా బలవంతంగా తినేవారు. కానీ మిగిలిన సమయాల్లో ఆయనే వడ్డించుకొని తినేవారు. వెళ్ళిన కొత్తలో కాస్త అక్కడ సెట్ అయ్యాక మౌలిగారిని ఎలా అయినా తన వైపుకు తిప్పుకోవాలన్న ఆలోచనతో మౌలికి ఇష్టమైన వంటలన్నీ చేసి ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చుంది రాజేశ్వరి. ఎప్పటిలా నేరుగా తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయి డైనింగ్ టేబుల్ దగ్గరకు రాగానే, బావా, ఈరోజు వంటలన్నీ నేనే చేశాను, నీకు ఇష్టమైనవి అంటూ వడ్డించబోయింది రాజేశ్వరి. కూర్చోబోతున్న మౌలిగారు ఆ పని చేయకుండా తిరిగి గదిలోకి వెళ్ళిపోయారు. మరుసటి రోజు కూడా అదే జరిగింది. సరే, ఇలా కాదు అని వంట చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దేసి దూరంగా ఉండేది. కానీ వడ్డించుకుని ఒక ముద్ద పెట్టుకోగానే దాన్ని ప్లేట్లోనే ఊసేసి చేతులు కడిగేసి వెళ్ళిపోయేవారు. బావా అంటూ పరుగున వచ్చిన రాజీని అసలు లెక్క చేయకుండా వెళ్ళిపోయారాయన. నేనేం తప్పు చేశాను బావా? నిన్ను కావాలని కోరుకోవటం, నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతకటం నేను చేసిన తప్ప అని తనలో తనే అనుకుంటూ వెళ్ళిపోయింది రాజీ. ఇంకా అప్పటి నుండి తను వండినా పెట్టినా మౌలిగారు భోజనం చేయటం మానేస్తారని ఆ పని చేయటానికి కూడా సాహసించలేదు. ఎవరైనా డిన్నర్కి వచ్చినప్పుడు మాత్రం ప్రేమగా పెట్టేది. కానీ అది కూడా అంతంత మాత్రంగా తిని లేచేవారు మౌలిగారు. ఆ 2 నెలలు పూర్తిగా వర్క్ మీదే కాన్సన్ట్రేట్ చేశారాయన. కానీ అక్కడ సులోచన ఎలా ఉందో అన్న ఆలోచన ఆయన్ని వీడలేదు. ఆ రోజు ఎలా అయినా తన దగ్గరకు వెళ్ళాలని కాస్త పెందలాడే ఇంటికి వచ్చారాయన. ఫ్రెష్ అయి బట్టలు సర్దుకుని వెళ్తుంటే, బావా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది రాజేశ్వరి. నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని విసురుగా బయటకు వచ్చేశారాయన. బావా, నీకోసం పిల్లలు అడిగితే ఏం చెప్పను అని అడిగింది బాధగా. 2 రోజుల్లో వస్తానని వాళ్ళకి చెప్పాను అని మరో మాట మాట్లాడే అవకాశం కూడా లేకుండా ఆయన వెళ్ళిపోయారు. మేనేజర్కి ఫోన్ చేసి కనుక్కుంది రాజేశ్వరి. కంపెనీకి సంబంధించిన వర్క్ ఏమైనా ఉన్నాయా? నేను ఇంట్లో లేను, వచ్చేసరికి బావ వెళ్ళిపోయారంట, పనివాళ్ళు చెప్పారు. ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ కూడా కలవడం లేదు
అని అడిగింది తెలివిగా. ఊరు వెళ్తున్నట్టు చెప్పారు మేడం అని అతను చెప్పగానే తనకు అర్థమైంది సులోచన దగ్గరకు వెళ్ళాడని. కోపంతో రగిలిపోయింది. కానీ ఇప్పుడు తనేమన్నా అంటే శాశ్వతంగా తనని వదిలేసి అక్కడే ఉండిపోయే అవకాశం ఉందని ఇంకేం మాట్లాడకుండా తన కోపాన్ని లోపలే దాచుకుని రగిలిపోయింది రాజేశ్వరి. ఊరు వచ్చిన మౌలిగారిని చూసి ఆశ్చర్యపోయింది సులోచన. అర్ధరాత్రి సమయంలో వెళ్ళారాయన. కాళ్ళు చేతులు కడుక్కోవటానికి నీళ్లు ఇచ్చి వంట చేయటానికి ఏర్పాట్లు చేస్తున్న సులోచనని ఆపేసి, నేను తినేసి వచ్చాను, నువ్వు హడావిడి పడకు అని నవ్వుతూ చెప్పి కారులో ఉన్న వాటిని తెచ్చి లోపల పెట్టారు. సులోచన కోసం చీరలు, నగలు, మరికొన్ని వస్తువులు, స్వీట్స్, చాక్లెట్స్ లాంటివి చాలా తెచ్చారు. వాటన్నిటినీ చూసి ఇవన్నీ ఎందుకు అని ఇబ్బందిగా అంది. నేను నీ భర్తని సులోచన, ఇవన్నీ తీసుకురావడం కాదు, నిన్ను బాగా చూసుకోవటం నా బాధ్యత అని చెప్పి అక్కడ ఉన్న మంచం మీద వాలారు. కాలికి గాయం కనిపిస్తుంటే అయ్యో ఏమైంది అంటూ చప్పున పట్టుకుని చూసింది. తెలియదు సులోచన అన్నారాయన నిర్లిప్తంగా. గాయం తగిలినా తెలియకపోవటం ఏంటి అయోమయంగా అడిగింది సులోచన. మనసుకి తగిలిన గాయానికన్నా పెద్దది కాదు కదా సులోచన, శూన్యంలోకి చూస్తూ చెప్పారు. పసుపు తీసుకొచ్చి గాయానికి పెట్టి పాత చీర చింపి చిన్నగా దానికి కట్టుకట్టింది సులోచన. అప్పటికే గుండెల మీద చేతులు పెట్టుకుని ప్రశాంతంగా నిద్రలోకి జారిపోయారు మౌలిగారు. పరీక్షగా చూసింది సులోచన. మునుపు ఉన్న నిగారింపు లేదు. తేజస్సు లేకుండా వాడిపోయినట్టు ఉంది మొహం. సన్నబడినట్టు కూడా తెలుస్తుంది. మొహం పాలిపోయినట్టు, కళ్ళ చుట్టూ నల్లని వలయాలతో 10 లంకనాలు చేసినట్టు ఉన్నారు అనుకుంటూ, ఎందుకండి ఇలా అయిపోయారు అని తనలోనే తనే అనుకుంది. మళ్ళీ అంతలోనే బంగ్లాలో పడుకోకుండా ఈ చిన్న మంచం మీద ఎలా పడుకుంటారు అనుకుని లేపాలని ఒక్క క్షణం అనుకుంది. కానీ అప్పటికే గాఢ నిద్రలో ఉన్న ఆయన్ని లేపలేక కాళ్ళని చిన్నగా ఒత్తుతూ కింద కూర్చుంది సులోచన. ఉదయమే నిద్రలేచిన సులోచన ఎప్పటిలా చక్కగా స్నానం చేసి నాగమ్మ ఆలయం దగ్గరకు వచ్చింది. అప్పటికే బయట అంతా శుభ్రం చేసిన వనజాక్షి నాగమ్మ ఆలయం ముందు కూడా చక్కగా ముగ్గు పెట్టి స్నానం చేసి పువ్వులు కోస్తూ కనిపించింది. సులోచనని చూడగానే గబగబా వెళ్ళి, దేవమ్మ, అయ్యగారు వచ్చారా అని అడిగింది వనజాక్షి. హా, రాత్రి, నువ్వు కూడా చూసావు కదా అంది సులోచన. హా, చూశాను, కానీ మీరు అప్పుడే లేచారా అని అడిగింది, రాత్రి ఏదైనా జరిగిందేమో అన్న ఉద్దేశంతో. అది అర్థం చేసుకోలేని సులోచన, నేను రోజు ఈ టైంకే కదా లేచేది అని చెప్పింది. అది కాదమ్మా అని ఏం చెప్పాలో తెలియక ఆగిపోయింది వనజాక్షి. తన చేతిలో ఉన్న పువ్వులు తీసుకొని నాగమ్మ కోసం మాల కడుతూ, ఆయన చాలా పాడైపోయారు, మనిషి కూడా చిక్కిపోయారు, అసలు వేళకి తింటున్నారో లేదో కూడా తెలియటం లేదు, ఆ వేళప్పుడు ఎందుకు వచ్చారో, అంత రాత్రిపూట ఏదైనా జరిగితే, పైగా కాలికి ఎదురు దెబ్బ తగిలినట్టు ఉంది, బొటనవేలు గోరు దగ్గర ఎంత గాయమయ్యిందో అని బాధపడుతూ చెప్పింది సులోచన. దేవమ్మ, నేను ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకు. జరిగింది ఏదైనా అయ్యగారు దాన్ని తేలిగ్గా తీసుకోలేదు. రాజేశ్వరమ్మ మీద విపరీతమైన కోపంతో ఉన్నారు. ఆవిడ చేసిన పనుల వల్ల కోపం తగ్గుతుంది అన్న నమ్మకం కూడా లేదు. ఒక పక్క తల్లి తండ్రి దూరమై, మరో పక్క భార్య మేనమామ దుష్టబుద్ధి బయటపడి, కనీసం మనసులో ఉన్న బాధని
బయటకు చెప్పుకోవడానికి ఒక తోడు లేని పరిస్థితిలో ఉన్నారు అయ్యగారు. భార్యగా ఆయన బాధని పంచుకోవాల్సిన రాజేశ్వరమ్మ మరింత బాధని కలిగించింది. కనీసం మీరైనా ఆయనకు తోడుగా ఉండి ఆయన బాధల్ని తీర్చాలి కదమ్మా అంది వనజాక్షి. అంటే నేనేం చెయ్యాలి వనజాక్షి? ఇక్కడ ఉంటే వేళకి అన్నీ సమకూర్చేదాన్ని. ఇప్పుడు ఇంకేం చేయగలను అని అడిగింది సులోచన అమాయకంగా. అది కాదు దేవమ్మ, మీరు తన భార్య, మిమ్మల్ని వదులుకోను అని రాజేశ్వరమ్మ దగ్గర స్పష్టంగా చెప్పారు కదా అయ్యగారు. మరి మీరెందుకు ఆ బంధాన్ని ఒప్పుకోవటం లేదు చెప్పండి? ఆయన మీ భర్త దేవమ్మ. ఒక భార్యగా అన్ని హక్కులు మీకుంటాయి. మగాడు బయట పులిలా ఉన్నా ఇంట్లో పెళ్ళాం దగ్గర మాత్రం పిల్లాడిలా మారిపోతాడు. చిన్న దెబ్బ తగిలితేనే పిల్లాడిని తల్లి అక్కున చేర్చుకుని ఓదారుస్తుంది. పుట్టెడు కష్టంలో ఉన్నారు అయ్యగారు. మరి మీ ఓదార్పు కావాలి కదా. భార్యగా మీరు వేళకి అన్ని అవసరాలు తీర్చటం అంటే వండి వడ్డించడం మాత్రమే కాదు దేవమ్మ, మనసుని ఉత్తేజపరచాలి. మీ సహచర్యంతో ఆయన మనసుకి తగిలిన గాయాలని మర్చిపోవాలి. పుట్టిన దగ్గర నుండి ఈ బంగ్లాలోనే బ్రతికాను. ఇక్కడ ఉండగానే పెళ్లి జరిగింది నాకు. నా భర్త 2 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు నాతో కలిసి. అయినా కూడా ఇప్పటికీ నేను మర్చిపోలేనంత ప్రేమని నాకు అందించాడు. అందుకే ఆయన పోయాక ఆ జ్ఞాపకాలతో ఇలా బ్రతికేస్తున్నాను. మరి పెళ్ళయి 2 పిల్లలు పుట్టాక ఆ అమ్మ మీద పుట్టిన ప్రేమ విరిగిపోవటమే కాకుండా ఆ మనసు మిమ్మల్ని కోరుకుంటుందంటే అయ్యగారు ఎంతలా బాధపడుతున్నారో మీరు గ్రహించండి. భార్యగా మీ బాధ్యతని పూర్తి చేయాలంటే అన్ని రకాలుగా అయ్యగారికి దగ్గరవ్వండి. ఒక స్నేహితురాలిలా తోడు ఉంటూ కష్టసుఖాలను పంచుకోండి. మీకు ఇవన్నీ చెప్పేంత దాన్ని కాకపోయినా తల్లి స్థానంలో ఉండి చెప్తున్నాను అని పక్కకి వెళ్ళిపోయింది వనజాక్షి. సులోచన మాల కడుతుంది కానీ ఆమె ఆలోచనలు అన్నీ వనజాక్షి చెప్పిన మాటల చుట్టూనే తిరుగుతున్నాయి. కాసేపటికి పూజ చెయ్యటానికి రామయ్య గారు రావటంతో మాల ఆయనకు ఇస్తుంటే, ఏమైంది చెల్లాయి, అలా ఉన్నావు, ఒంట్లో నలతగా ఉందా అని అడిగారు. లేదన్నయ్య, బానే ఉన్నాను అని చెప్పింది సులోచన. పూజ అయ్యాక మాట్లాడదామని పూజ చెయ్యటంలో నిమగ్నమయ్యారు ఆయన కూడా. పూజ పూర్తయ్యాక తీర్థం ఇచ్చి నాగమ్మ దగ్గరున్న పువ్వులు కొన్ని సులోచన చేతిలో పెట్టి, ఇప్పుడు చెప్పు ఏమైంది అని అడిగారు రామయ్య. ఏం లేదన్నయ్య, ఆయన వచ్చారు, దాని గురించే ఆలోచిస్తున్నాను అంది. దాని గురించి నువ్వు ఆలోచించి భయపడాల్సిన అవసరం ఏముంది చెల్లాయి? ఇది రాజావారు పుట్టిన ఊరు కదా, రాకుండా ఉంటారా ఏంటి అన్నాడు రామయ్య. నిజమే, నేనే ఏదో ఆలోచిస్తున్నాను. అవును, ఈరోజు పూజ చేయడానికి నువ్వొచ్చావేంటి అని అడిగింది. నాన్నగారు ఆలయంలో ప్రత్యేక పూజలో ఉన్నారు. నాగమ్మ దగ్గర పూజ అయ్యే వరకు నువ్వు మంచినీళ్ళు కూడా ముట్టవు అని నేను వచ్చాను అని చెప్పారు రామయ్య. అప్పుడే బయటకు వచ్చిన మౌలిగారు రామయ్యను చూసి పలకరించారు. ఎలా ఉన్నావు రామయ్య అని. నేను బాగున్నా రాజావారు, వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతుంటే, నేనంటే అంత కోపం ఎందుకు రామయ్య? ఇప్పటి వరకు మీ చెల్లెలతో బాగానే మాట్లాడావు కదా అని అడిగారు ఆయన. ఆలయంలో విశిష్ట పూజలు ఉన్నాయి, వెళ్ళాలి రాజావారు అని చెప్పారు ఆయన. మరి ఇక్కడ పూజ చేస్తున్నందుకు డబ్బు అని అంటుంటే, సంవత్సరానికి సరిపడా ముందే ఇచ్చేశారు. మీ తల్లిదండ్రుల సంవత్సరికాలు అయ్యే వరకు నిత్య పూజ చేయటానికి ఎవరో ఒకరం వస్తూనే ఉంటాం.
ఇంక వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయారు రామయ్య. మీకోసం కాఫీ తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళింది సులోచన. 10 నిమిషాల్లో కాఫీ ఇచ్చి బయటకు వెళ్తుంటే మళ్ళీ ఎక్కడికి అని అడిగారు మౌలిగారు. అది నాకు నీచుకూరలు అవి వండడం చేత కాదు, అందుకే వనజాక్షికి చెప్పాను అని చెప్పింది కంగారు పడుతూ. అవన్నీ నాకేం వద్దు, నీ చేత్తో చేసిపెట్టు ఏదైనా అని అడిగారు మౌలి. ఆశ్చర్యంగా చూసింది సులోచన. నాకెందుకో అవి తినాలని అనిపించటం లేదు. సిటీలో ఏ హోటల్కి వెళ్ళినా అక్కడ పెట్టేది ఆ గడ్డే, అందుకే నీ చేతి వంట తినాలని ఆశగా ఉంది అని అడిగారాయన. ఇప్పుడే చేస్తాను అంటూ గబగబా వంటగదిలోకి వెళ్ళింది సులోచన. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.